అసలే కోతి కళ్ళు తాగింది. ఆ తర్వాత నిప్పు దొక్కింది. ఇక కోతి పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి. అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ జనసేన పరిస్థితి. దానికి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి. అధికారం చేతిలో ఉంది. ఆవేశానికి తోడైంది. కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలిగారు. కానీ ఇది రాను రాను వాళ్లకు ఏ పరిస్థితులు తీసుకొస్తుందో అనేది మాత్రం ఆలోచిస్తలేదామని చెప్పేసి అనిపిస్తుంది. ముఖ్యంగా రావణ్ మీద ఉపా చట్టం పెట్టారు వాళ్ళు. సరే, ఎక్కడో ఒక వీడియోలో అతను మాట్లాడిన మాటలు తీసుకొని దాన్ని కారణంగా చూపి ఉపా చట్టం పెట్టవచ్చు. ఉపా చట్టం పెట్టడానికి ఇది కారణం కావచ్చు. కానీ నిజంగా జనరల్గా ఆలోచిస్తే పబ్లిక్గా అంత సీన్ ఉన్నదా? అంటే దేశద్రోహానికి సంబంధించినటువంటి చర్యలు అతని జీవితంలో ఉన్నట్టు ప్రభుత్వాలు ఎక్కడైనా పసిగట్టినాయా? ఏవైనా ఆధారాలు సేకరించినాయా? అంత పెద్ద చట్టాన్ని పెట్టి జైల్లో తోసేటప్పుడు కనీసం దానికి తగినటువంటి స్థాయిలో ఇతను ఉన్నాడా కూడా ఆలోచించాలి. మరి అంత దుర్మార్గంగా లేనిపోని చట్టాలు పెట్టడం అనేది న్యాయమైనది కాదు. ఒకవేళ రావణ్ బూతులు మాట్లాడాడు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించాడు, ఆయన మాట్లాడింది కరెక్టే కాదనుకుందాం. అంత ఆవేశంతో పవన్ కళ్యాణ్ భాషలోనే నేను చెప్తున్నానని చెప్పేసి అదే పదాలని ఈయన ఉపయోగించి చెప్పడం వలన, ఆ మాటలకి కాస్త ఇంకా వాయిస్ ఎక్కువగా రేజ్ చేసి చెప్పడం వలన కొంత జనసేన వాళ్ళకి బాధను కలిగించవచ్చు, కోపం తెప్పించవచ్చు. కానీ నిజంగా ఒకవేళ అది నిజమే అయితే అతను అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసి చట్ట ప్రకారము శిక్షలు విధిస్తాం. అంతవరకు ఓకే. నేను రావణ్ చెప్పిన మాట్లాడిన మాటల్ని సమర్థించటం లేదు. రావణ్కి శిక్ష విధించాల్సిందే. అరెస్ట్ చేస్తాము, కోర్టుకు పంపిస్తాము, కోర్టు శిక్ష విధిస్తుంది, వీలైతే జైలు జీవితాన్ని అనుభవిస్తాడు. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం అనేది చట్టాన్ని ధిక్కరించినట్టా కాదా అర్థం చేసుకోవాలేమో. ఇప్పుడు ఎక్కడైతే కేసులకు గురైన వాళ్ళ తరపున ప్రజలు అనుయాయులు వచ్చి ధర్నాలు చేస్తే అర్థం ఉంది. మా నాయకుడిని వదిలిపెట్టమని, లేదా మా కుటుంబ సభ్యునికి అన్యాయం జరుగుతుంది కాబట్టి అతని తరపున ఒక 100 మంది 50 మంది వచ్చి పోలీస్ స్టేషన్ మీద ధర్నాలు చేశారంటే దానికి అర్థం ఉంది. కానీ ఎవరైతే కేసు పెట్టారో ప్రభుత్వం తరపున వాళ్ళు ఒకవైపు పోలీసులు వాళ్ళే, అధికారం వాళ్ళదే, ఇటు అధికారికంగా చూస్తే ఇటు వాయింపు వాళ్ళదే, మళ్ళీ అటువైపు పార్టీ నుంచి వెళ్ళి కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళతోటి దాడులు చేయించడం వాళ్ళ పనే. అంటే రెండు వైపుల నుంచి దాడి చేయడం అనేది ఫాసిజానికి ఒక గుర్తుగా చెప్పవచ్చు. ఫాసిస్ట్ లక్షణాలు ఇవే. ఒకవైపు అధికారాన్ని ఉపయోగిస్తూనే మరోవైపు ప్రజల్ని లేదా కార్యకర్తల్ని రెచ్చగొట్టి దాడులు చేయించడం అనేది ఫాసిస్ట్ లక్షణం. నీకు ఇప్పుడు పోలీసులకు దొరికిండు, చట్టానికి దొరికిండు, పోలీస్ స్టేషన్లో వెళ్ళిన తర్వాత జనసేన కార్యకర్తలు అనడం కంటే వాళ్ళను మూకలు అనడం బెటర్ ఏమో. పోలీస్ స్టేషన్లు గోడలు దాటి లోనికి వెళ్ళి మరీ అతని మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేయడం అనేది చట్టరీత్యా ఎంత నేరం. అసలు పోలీస్ స్టేషన్లో ఉండి పోలీసులు అదుపులో ఉన్న వాని మీద అటాక్ చేయడం అనేది పెద్ద నేరం కిందకి వస్తుంది. మరి పోలీసులు ఏదో వాళ్ళను చుట్టాలైనట్టు, బంధువులైనట్టు మరీ పట్టుకొని వాళ్ళను పీకిలాడుతున్నారు. కానీ వాళ్ళని అరెస్ట్ చేయడమో లేదా లాఠీ చార్జ్ చేయడమో ఏం కనిపించట్లేదు. మరి అంత స్మూత్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నదా? ఒకవేళ అధికారంలో ఉన్న వాళ్ళు కాకపోయి ఉంటే ఆ గోడలు దాటిన వాళ్ళు, ఆ దాడులు చేసేవాళ్ళు వేరే ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళైతే అంత స్మూత్గా మెయింటైన్ చేసేవాళ్ళ? కాబట్టి మనం ఆలోచించాల్సిందంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది, మూకస్వామ్యాన్ని పెంచడం అనేది రాబోయే కాలంలో మిగతా ప్రజలు కూడా దీన్ని అనుసరించడం మొదలు పెడితే ప్రభుత్వం ఏదైనా సరే వ్యవస్థను కంట్రోల్ చేయడం మాత్రం చాలా కష్టం. కాబట్టి ఇప్పటికైనా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్కు చుక్కలో పడే పరిస్థితి కూడా ఉన్నది. ఒకవేళ అధికారం అంటూ కోల్పోతే మాత్రం అధికారంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ప్రతీకార చర్యలు తీసుకుంటుంటారు. ఇవన్నీ కంటిన్యూషన్ జరుగుతాయి. కాబట్టి దీనికంటే ఆ పెట్టిన కేసుల వరకు సంతృప్తి చెంది ఉపా చట్టాన్ని కనుక విత్డ్రా చేసుకున్నట్లయితేనేమో జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ కాస్త కూస్త గౌరవం నిలబడుతుంది. లేదంటే పబ్లిక్లో మాత్రం ఒక వ్యతిరేకత భావం వచ్చి దీని ఫలితాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనుభవిస్తాడని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక నార్మల్ యూట్యూబర్ మీద ఉపా చట్టం పెట్టాలి అంటే బలమైన కారణాలు ఉంటే తప్ప పెట్టకూడదు. అప్పుడు మాత్రమే ఆ చట్టానికి విలువ ఉంటుంది. అట్లాంటి ఆధారాలు ఏమీ లేకపోక అధికారం చేతిలో ఉందని చెప్పేసి, కార్యకర్తలు అందుబాటులో ఉన్నారని చెప్పేసి అక్కడక్కడక్కడ 102 కేసులు పెట్టించడం అంటే ఇది నిజంగా ఒక ప్రభుత్వం చేసేటువంటి పనిలాగుందా? లేదా పిల్లకాయలు గోలికాయలు ఆడుకున్నట్టుగా ఒక ఆట బొమ్మలతోటి ఆట ఆడుకున్నట్టుగా ఉంటుందో ప్రజలు గమనించాలి. రావణ్ హిందూ మతాన్ని కించపరిచాడని, దేవీ దేవతల్ని అవమానించాడని కూడా చెప్తున్నారు. అది నిజం కూడా కావచ్చు. నిజమైతే దాని తగ్గట్టు కేసులు పెట్టి శిక్షలు పెట్టేసేసి జైలు శిక్షలు విధిస్తే సరిపోతుంది. అది తప్పే, అది ఎవరు చేసినా తప్పే. అది పవన్ కళ్యాణ్ చేసిన తప్పే, లేదా రావణ్ చేసిన తప్పే. కానీ ఉపా చట్టాన్ని పెట్టడం అనేది మొదలు పెడితే ఇది అలవాటు పడతాయి. ప్రభుత్వాలు ఇలా అలవాటు పడ్డ తర్వాత మాత్రం వ్యవస్థను రాను కంట్రోల్ చేయడం మాత్రం కష్టం అవుతుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు కదా! చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు గదా! ఇప్పుడు రావణ్ కంటే ఎక్కువ ఘోరంగా మాటలు తిట్టిన వాళ్ళని, బూతులు ఉపయోగించిన వాళ్ళని ముందుకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసులు పెడతారు. కేసులు పెడితే వాళ్ళ కేసులను టేకప్ చేసుకొని వాళ్ళకు ఇలాంటి చట్టాలు పెట్టే అవకాశం ఇప్పుడుందా? ఇది ముదిరి ఇది ముదిరి పాకాన పడితే మాత్రం దీని ఎఫెక్ట్ కేవలం జనసేనకే పరిమితం గాదు. ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు వహించాల్సొస్తది. తెలుగుదేశం పార్టీకి ఇది భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది గాబట్టి, తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు గూడా ఈ విషయాన్ని గుర్తించి ఆ కేసును ఉపసంహరించకపోతే మాత్రం దాని ఫలితం జనసేనతో పాటు టీడీపీ గూడా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది పబ్లిక్ టాక్.